టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ఎంతో మంది స్టార్ హీరోస్కి మంచి కెరియర్ అందించి ఇప్పుడు తన కెరియర్ కోసం ఆరాటపడుతున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడునే దర్శకత్వంలో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ను అందుకున్న ఎంతో మంది హీరోస్ ప్రజెంట్ పూరి జగన్నాథ్ కష్టాల్లో ఉంటే మేము మీకోసం సినిమా చేస్తాము అని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఎవరి సహాయం లేకుండా తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలో ప్రముఖ నటి చార్మి కౌర్తో కలిసి పూరి కనెక్ట్స్ అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్యానర్పై విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేసి భారీ నష్టాన్ని చవిచూసింది. ఇక పూరి జగన్నాథ్ వ్యక్తిగత విషయానికొస్తే పూరి జగన్నాథ్ లావణ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పెద్దయి పెళ్లిడికొచ్చారు. అయినా సరే పూరి తన భార్యను పక్కన పెట్టి మరో హీరోయిన్ చార్మితో డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పూరి జగన్నాథ్ లావణ్య మధ్య చార్మి వల్లే గొడవలొచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారు అని రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు విడాకులు తీసుకోలేదు. కానీ చార్మి మాత్రం ప్రతిసారి పూరి జగన్నాథ్తో కలిసి కనిపిస్తూ వారిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందనే అనుమానం కూడా పుట్టిస్తుంది. అయితే వాస్తవానికి మొదట చార్మిని దేవిశ్రీ ప్రసాద్ ప్రేమించారు. కానీ చార్మి ఎప్పుడైతే పూరి జగన్నాథ్తో తిరగడం మొదలుపెట్టిందో అప్పటి నుండి దేవి ఈమెకు దూరమైనట్టుగా సమాచారం. ఇటు ఈమె వల్లే దేవిశ్రీ ప్రసాద్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలా క్లోజ్గా ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు సడన్గా గొడవలు వచ్చాయని తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక 4 కథలను సిద్ధం చేసుకుని స్టార్ హీరోస్తో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పూరి జగన్నాథ్ సన్నిహితులు మాత్రం నువ్వు నీ నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అనవసరమైనవన్నీ వదిలిపెట్టాలని, డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే మీదే దృష్టి పెట్టాలని చెప్పారట. దీంతో పూరి జగన్నాథ్ చార్మితో గొడవ పడ్డారని, నీ వల్లే నాకు ఒక్క హిట్ కూడా దొరకడం లేదు అని, సినిమాలపై దృష్టి పెట్టడం లేదని గొడవపడి చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా సినీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది.